Hello everyone, very warm welcome to Everest Coaching Point. Today in this class we will discuss about mock test number 210 GS paper. So let's start our session. Who among us the following became the president of second session of the Indian National Congress held in Calcutta in December 1886 అంటున్నాడు. సో INC సెషన్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్, దీంట్లో సెకండ్ సెషన్కి 1886లో జరిగిన సెకండ్ సెషన్కి ప్రెసిడెంట్గా ఎవరున్నారని అడుగుతున్నాడు. సరే, వీటికంటే కూడా ముందు ఐఎన్సి ఎప్పుడు ఫామ్ అయింది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి 1885లో ఫామ్ అయిందండి. 1885లో ఫామ్ అయింది. ఎవరు ఫామ్ చేశారంటే ఏవో హ్యూమ్. ఈ టైంలో వైస్రాయ్గా ఉన్నింది ఎవరు? ఇది కూడా ఒకసారి అడుగుతుంటాడు. ఎవరు ఉన్నారంటే లార్డ్ డఫ్రిన్. ఐఎన్సి ఫామ్ అయినప్పుడు బ్రిటిష్ వైస్రాయ్గా ఎవరు ఉన్నారంటే లార్డ్ డఫ్రిన్ వైస్రాయ్గా ఉన్నారండి. అయితే కొన్ని ఇంపార్టెంట్ సెషన్స్ ఉన్నాయి. ఇవి ఎప్పుడెప్పుడు జరిగాయి, ఎక్కడెక్కడ జరిగాయి? సో కొన్ని ఇంపార్టెంట్ సెషన్స్ నేను ఈ క్లాస్లో చెప్తాను మీకు. సో ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరిగిందంటే 1885లో జరిగిందండి. ఫస్ట్ సెషన్ 1885లో ఎక్కడ జరిగిందంటే బాంబేలో జరిగింది. దీని ప్రెసిడెంట్ ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ. ఫస్ట్ ఐఎన్సి మీటింగ్కి ప్రెసిడెంట్గా ఉన్నారండి. సెకండ్ ఐఎన్సి మీటింగ్కి 1886లో ఎక్కడ జరిగిందంటే కలకత్తాలో జరిగింది. దీనికి దాదాబాయి నౌరోజీ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. సో దాదాబాయి నౌరోజీ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఈ దాదాబాయి నౌరోజీ గురించి చెప్పేటప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. హీఈస్ ఎ పార్సీ అండ్ ఇండిపెండెన్స్ కంటే ముందు 3 times ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఉన్నారండి. ఎన్ని టైమ్స్ ఉన్నారు? 3 times ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఏ ఇయర్లో? 1886లో ఒకసారి. ఎక్కడంటే కలకత్తా సెషన్. ఆ తర్వాత 1892లో లాహోర్ సెషన్కి ఉన్నారు. ఆ తర్వాత 1906లో మళ్ళీ కలకత్తా సెషన్కి ఐఎన్సి ప్రెసిడెంట్గా ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే ఇండిపెండెన్స్ కంటే ముందు 3 times ఎవరు లేరు, ఈయన ఒక్కరు తప్ప. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, 4 times ఉన్నారు. చాలాసార్లు ఎక్కువ టైమ్స్ ఉన్నది కూడా ఎవరంటే జవహర్లాల్ నెహ్రూనే. సో ఇండిపెండెన్స్ కంటే కూడా ముందు ఎవరు ఉన్నారంటే దాదాబాయి నౌరోజీ గారు ఉన్నారు. ఇది మన ఆన్సర్ అంతే, దాదాబాయి నౌరోజీ గారు. దీనికి సరే ఇంకొన్ని కంటిన్యూ చేద్దాం. ఆ తర్వాత 1887లో మద్రాస్ సెషన్ జరుగుతుందండి. మద్రాస్లో సెషన్ జరుగుతుంది. దీనికి బద్రుద్దీన్ త్యాబ్జీ ఇక్కడ ఒక ఇచ్చారు చూడండి. 1887 సెషన్కి బద్రుద్దీన్ త్యాబ్జీ గారు ఉన్నారు. ఈయన ఐఎన్సీకి ప్రెసిడెంట్ అయినటువంటి ఫస్ట్ ముస్లిం ఎవరు అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. నెక్స్ట్ 1888లో అలహాబాద్ సెషన్ జరిగింది. దీనికి జార్జ్ యూల్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఫస్ట్ ఇంగ్లీష్ ప్రెసిడెంట్ అండి. ఫస్ట్ ఇంగ్లీష్ ప్రెసిడెంట్ ఎవరు అంటే జార్జ్ యూల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఎగ్జామ్స్ చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. ఎవరైతే ఫస్ట్ టైం ఐఎన్సీ మీటింగ్స్ వచ్చారో వాళ్ళ గురించి కరెక్ట్గా అడుగుతూనే ఉంటారండి. ఆ తర్వాత 1896లో కలకత్తా సెషన్ జరిగింది. రహ్మతుల్లా సయానీ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఇక్కడ ఫస్ట్ వందే మాత్రం సాంగ్ అనేది ఫస్ట్ టైం పాడారండి. సంగ్ చేసింది ఎప్పుడు అంటే 1896లో కలకత్తా సెషన్లో. నెక్స్ట్ 1905 సెషన్కి గోపాలకృష్ణ గోఖలే గారు ఉన్నారు. స్వదేశీ వర్డ్ ఫస్ట్ టైం యూజ్ చేసింది ఎక్కడ అంటే 1905 సెషన్లో అండి. ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ సూరత్ స్ప్లిట్ 1907. సూరత్ స్ప్లిట్ రాజ్ బిహారీ ఘోష్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇక్కడ ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ మోడరేటర్స్గా ఫస్ట్ టైం విడిపోయింది ఎప్పుడు అంటే 1907 సెషన్లో. నెక్స్ట్ వన్
1909 లాహోర్ సెషన్. దీనికి మదన్ మోహన్ మాలవ్య గారు ప్రెసిడెంట్గా ఉంటే మనకు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ మింటో మార్లే రీఫార్మ్స్ అవి ఫస్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది ఈ సెషన్ అప్పుడే వచ్చిందండి 1909. నెక్స్ట్ 1911 సెషన్ కలకత్తా సెషన్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 1896లో కలకత్తా సెషన్, 1911 సెషన్. ఇక్కడ జనగణమన ఫస్ట్ మన నేషనల్ యాంథమ్ అయినటువంటి జనగణమనని ఫస్ట్ టైం సంగ్ చేశారండి. రెండు కూడా కలకత్తా సెషన్లోనే, ఒకటి 1896, ఇంకొకటి 1911. ఆ తర్వాత 1916 సెషన్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 1907లో స్ప్లిట్ అయిపోయిన వాళ్ళు 1916లో లక్నోలో కలుసుకుంటారండి. అప్పుడు ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారంటే ఏసీ మజుందార్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో 1917 సెషన్ అనీ బిసెంట్. సో కలకత్తా సెషన్ జరిగింది, అనీ బిసెంట్ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే అనీ బిసెంట్. సో ఏ సెషన్ కంటే కలకత్తా సెషన్ 1917. నెక్స్ట్ 1925 కాన్పూర్ సెషన్. దీనికి సరోజినీ నాయుడు గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. 1925లో కాన్పూర్ సెషన్కి సరోజినీ నాయుడు గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. షీ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్. సో అనీ బిసెంట్ గారు వచ్చి ఉమెన్ ప్రెసిడెంట్, సరోజినీ నాయుడు గారు వచ్చి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట. సో ఇది మనకు కొన్ని ఇంపార్టెంట్ ఐఎన్సీ సెషన్స్. సో మన ఆన్సర్ ఏంటి? దాదాబాయ్ నౌరోజీ. సో విలియం వెడన్బర్న్ ఈయన బాంబే సెషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారండి. ఏ ఇయర్ అంటే 1889లో బాంబే సెషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈయన సెకండ్ ఇంగ్లీష్ మెన్ అనమాట. ఆ తర్వాత పి ఆనందాచార్యులు వచ్చి 1891 సెషన్కి. సో ఇది 92 కాదండి, 93 సెషన్, 93 సెషన్ అండి. పి ఆనందాచార్యులు వచ్చి మనకు 1891 నాగపూర్ సెషన్కి వీళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నారు. నెక్స్ట్ వన్, ఇన్ బాస్కెట్బాల్ డాష్ ఈజ్ వెన్ ఎ రెఫరీ థ్రోస్ ద బాల్ అప్ అట్ ది సెంటర్ సర్కిల్ టు డిటర్మైన్ విచ్ టీమ్ గెట్స్ పొసెషన్. సో బాస్కెట్బాల్లో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇది కోర్ట్ అనుకోండి, ఎగ్జాక్ట్గా మిడిల్లో ఒక రింగ్ దగ్గర ఏం చేస్తారంటే బాల్ని మీరు పెట్టుకోవాలి మేము పెట్టుకోవాలి అన్నప్పుడు గట్టిగా బాల్ని కిందకి త్రో చేస్తారండి. కిందకి త్రో చేసి పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఎవరైతే క్యాచ్ చేసుకుంటారో వాళ్ళది బాల్ ఉంటుంది. సో ఈ టెక్నిక్ని ఏమంటామంటే జంప్ బాల్ అని పిలుస్తాం. దీని ఏమని పిలుస్తామంటే జంప్ బాల్ అని పిలుస్తాం. సో చూడండి, బాల్ పైకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరైతే లాక్కుంటారో వాళ్ళు బాల్, ఆ సెషన్ ఆ టర్మ్ ఏమంటామంటే జంప్ బాల్ అని పిలుస్తాం. ఐడెంటిఫై సబ్స్టెన్స్ దట్ ఈజ్ నాట్ ఎన్ అల్లోట్రోప్ ఆఫ్ కార్బన్. అల్లోట్రోప్ అంటే ఏంటి? అల్లోట్రోపీ అంటే ఒక ఎలిమెంట్ డిఫరెంట్ ఫామ్స్లో ఉండడం. ఒక ఎలిమెంట్ డిఫరెంట్ ఫామ్స్లో ఉండింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే అల్లోట్రోపీ అని అంటాం. అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ ఎలిమెంట్ లేదా ఒక సబ్స్టెన్స్ కానీ ఒక ఎలిమెంట్ కానీ డిఫరెంట్ ఫామ్స్లో కానీ దొరికింది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే అల్లోట్రోపీ అని పిలుస్తాం. మరి ఇక్కడ కార్బన్ యొక్క అల్లోట్రోప్స్ ఏమేమి ఉన్నాయి? కార్బన్ యొక్క అల్లోట్రోప్స్ ఏమేమి ఉన్నాయంటే కోల్, బొగ్గు, డైమండ్, ఇంకా గ్రాఫైట్, ఇంకా బక్మినిస్టర్ పుల్లరిన్, ఇవన్నీ కూడా కార్బన్ యొక్క అల్లోట్రోప్స్ అండి. సో వీటిలో ఏది కాదని అడిగితే ఫాస్ఫరస్ అండి. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ప్రైమర్లీ అన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ భరతనాట్యం డాన్స్. సో వీరిలో భరతనాట్యం డాన్స్ ఎవరైనా అడుగుతున్నారు. సో ఎవరు చెప్తారా?
సో రుక్మిణీదేవి అరుండల్ గారండి. సో భరతనాట్యం అనేది తమిళనాడు టెంపుల్స్లో పర్ఫామ్ చేసేటువంటి ఒక డ్యాన్స్ ఫామ్. తమిళనాడులో క్లాసికల్ డ్యాన్స్ ఇది, క్లాసికల్ డ్యాన్స్. సో రుక్మిణీదేవి అరుండల్ గారు భరతనాట్యం డాన్సర్. షీ ఈజ్ ఎ ఫేమస్ భరతనాట్యం డాన్సర్. షీ బిలాంగ్స్ టు తమిళనాడు స్టేట్. సో వీళ్ళు ఫౌండర్ ఆఫ్ కళాక్షేత్ర. కళాక్షేత్ర ఎక్కడ ఉందంటే మనకు మద్రాసులో ఉంటుందండి, మద్రాస్ స్టేట్లో ఉంటుంది కళాక్షేత్ర. సో వీళ్ళు రాజ్యసభకి నామినేట్ అయినటువంటి ఫస్ట్ పర్సన్ అండి, ఫస్ట్ ఉమెన్ నామినేటెడ్ ఫర్ రాజ్యసభ. ఉమెన్ నామినేటెడ్ ఫర్ రాజ్యసభ. ఫస్ట్ ఉమెన్ నామినేటెడ్ ఫర్ రాజ్యసభకు నామినేట్ అయినటువంటి ఫస్ట్ ఉమెన్. సో వీళ్ళు 1952 నుంచి 1962 వరకు రాజ్యసభ ఎంపీగా వర్క్ చేశారండి. సరే, ఇది మనకు రుక్మిణీదేవి అరుండల్ గురించి. కులచేరన్ మహాపాత్ర అనే పేరు కనిపిస్తే వీళ్ళు ఖచ్చితంగా ఏ డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన వాళ్ళంటే ఒడిస్సీ డ్యాన్స్ ఫామ్కి సంబంధించిన వాళ్ళండి. సో ఒడిస్సా నుంచి పద్మ విభూషణ్ తీసుకున్న ఫస్ట్ పర్సన్ కూడా వీళ్ళే. ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఒడిస్సా టు గాట్ పద్మ విభూషణ్. తీసుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ కూడా కులచేరన్ మహాపాత్ర. పండిట్ బిర్జు మహారాజ్, వీళ్ళు కథక్ డాన్స్ లో ఫేమస్ పర్సన్స్ అండి. కథక్ డాన్సర్, చాలా సార్లు ఎగ్జామ్స్లో అడిగాడు వీళ్ళని. సో కథక్ డాన్సర్ కానివ్వండి, రుక్మిణీదేవి అరుండల్ గారు కానివ్వండి, కులచేరన్ మహాపాత్ర కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా ఫేమస్ పర్సన్సే. నెక్స్ట్ వన్, సో విచ్ ఇయర్ was designated by the United Nations General Assembly as the International Year of Languages. So, International Year of Languages. So, చూడండి, దీన్ని మనకు 1999లో యునెస్కో వాళ్ళు వీళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారండి. ఏంటి అంటే మన ఎవ్రీ ఇయర్ కూడా మన మదర్ టంగ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇలా అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 21ని ఒక డేగా అనౌన్స్ చేశారండి. ఏం డే అంటే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డేగా అనౌన్స్ చేశారు. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డేగా వీళ్ళు దీన్ని అనౌన్స్ చేశారన్నమాట. ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 21ని ఇంటర్నేషనల్ మదర్స్ లాంగ్వేజ్ డేగా అనౌన్స్ చేశారు. సో ఏ ఇయర్లో 1999లో. ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు 2008ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లాంగ్వేజెస్గా అనౌన్స్ చేశారండి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లాంగ్వేజెస్ అనౌన్స్ చేసిన ఏ ఇయర్ అంటే 2008 అండి. మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫిజికల్ ఫీచర్ దట్ ఈస్ ద లాంగిట్యూడ్ వ్యాలీ లయింగ్ బిట్వీన్ ద లెస్సర్ హిమాలయాస్ అండ్ ది శివాలిక్ ఇన్ ఇండియా అంటున్నాడు. సో మనకు హిమాలయాస్ని 3 టైప్స్గా డివైడ్ చేశారు. హిమాలయాస్ని 3 టైప్స్గా డివైడ్ అయ్యాయి. అంటే నార్థన్ హిమాలయాస్. సో దీన్ని మనం ఎలా డివైడ్ చేస్తున్నామంటే ఫస్ట్ వన్ నార్థన్
నార్థన్ హిమాలయాస్ కాదు, హయ్యర్ హిమాలయాస్. సో హిమాలయాస్ని నార్థన్ మౌంటైన్స్ అంటాం జనరల్గా. దీన్ని మనం ఏమంటామంటే నార్థన్ మౌంటైన్స్ అని కూడా పిలుస్తాం. నార్థన్ మౌంటైన్స్. సో నార్థన్ మౌంటైన్స్ మళ్ళీ ఫర్దర్ 3 టైప్స్గా క్లాసిఫై అయ్యాయండి. ఎలా అంటే హయ్యర్ హిమాలయాస్, దీన్ని మనం ఏమంటామంటే హిమాద్రి అంటాం, హిమాద్రి అని పిలుస్తాం. ఆ తర్వాత దీని కింద లెస్సర్ హిమాలయాస్, దీన్ని మనం ఏమంటామంటే హిమాచల్. లాస్ట్ వన్ ఔటర్ హిమాలయాస్, దీన్ని మనం ఏమంటామంటే శివాలిక్ అని పిలుస్తాం. సో నార్థన్ మౌంటైన్స్ మళ్ళీ ఎలా డివైడ్ అయ్యాయంటే మళ్ళీ 3 టైప్స్గా డివైడ్ అవుతాయి. ఒకటి హయ్యర్ హిమాలయాస్, దాన్ని మనం ఏమంటామంటే హిమాద్రి అని పిలుస్తాం. ఇది మనకు హైయెస్ట్ పీక్స్ అన్నీ కూడా మనకు హిమాద్రిలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ కానివ్వండి, కాంచన్జంగా కానివ్వండి, నందాదేవి కానివ్వండి. సో ఇవన్నీ కూడా మనకు హయ్యర్ హిమాలయాస్లోనే కనిపిస్తాయి. నెక్స్ట్ లెస్సర్ హిమాలయాస్ మనకు సమ్మర్ హాట్ స్పాట్స్కి ఫేమస్ అండి. సమ్మర్ హాట్ స్పాట్స్కి ఇది ఫేమస్ అనమాట. ఏదంటే లెస్సర్ హిమాలయాస్, లైక్ డెహ్రాడూన్, ధర్మశాల, సిమ్లా, కులు, మనాలి. చూడండి ఒకటి రాద్దాం ఇక్కడ, సిమ్లా, కులు మనాలి, లాహుల్, ధర్మశాల, డల్హౌసీ. సో ఇవన్నీ కూడా మనకు సమ్మర్ హాట్ స్పాట్స్ అనమాట. సిమ్లా, కులు, మనాలి ఇవన్నీ కూడా మనకు సమ్మర్ హాట్ స్పాట్స్. సో ఇవి ఔటర్ హిమాలయాస్. సో ఇక్కడ మనకు ఈ హయ్యర్ హిమాలయాస్కి లెస్సర్ హిమాలయాస్కి మధ్యలో కొన్ని గ్యాప్స్ ఉన్నాయండి, రోడ్స్ ఉన్నాయి లేదా మార్గులు ఉన్నాయి. హయ్యర్ హిమాలయాస్కి ఈ రెండింటికి మధ్యలో కొన్ని మార్గ్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి. దీన్ని మనం ఏమంటామంటే మార్గ్ అంటాం. ఎగ్జాంపుల్ గుల్మార్గ్ ఎక్కడుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో ఉంది. ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు, వీటినే అడుగుతాడు. ద రోడ్స్ బిట్వీన్ హయ్యర్ హిమాలయాస్ అండ్ లెస్సర్ హిమాలయాస్ నోన్ యాజ్, వాటిని ఏమంటామంటే మార్గ్ అంటాం. ఎగ్జాంపుల్ గుల్మార్గ్. అదేవిధంగా హిమాచల్కి శివాలిక్కి మధ్యలో ఉన్నటువంటి వీటి మధ్యలో ఉన్న గ్యాప్స్ని మనం ఏమంటామంటే డూన్స్ అంటాం. లెస్సర్ హిమాలయాస్కి ఔటర్ హిమాలయాస్కి మధ్యలో వ్యాలీస్ ఉన్నాయి, వాటిని మనం ఏమంటామంటే డూన్స్ అంటాం. ఎగ్జాంపుల్ డెహ్రాడూన్ ఎక్కడ ఉంది? ఇది ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంటుంది. డూన్ మనకు కనిపించిందంటే, డూన్ అని మనకు కనిపిస్తే అది ఖచ్చితంగా ఇన్ బిట్వీన్ లెస్సర్ హిమాలయాస్ అండ్ ఔటర్ హిమాలయాస్ మధ్యలో ఉందని దాని మీనింగ్. సో దాన్ని మనం ఏమంటామంటే డూన్స్ అంటాం. దోబ్ అంటే ఏం చెప్తారా? దోబ్ అంటే 2 rivers యొక్క ద ప్లెయిన్స్ బిట్వీన్ 2 rivers, the plains between two rivers, వాటి మనం ఏమంటామంటే దోబ్స్ అంటాం. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ ఎస్టాబ్లిష్డ్? ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటున్నాడు. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే 1968లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే ఇది టు స్క్రూటనైజ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. టు స్క్రూటనైజ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో ఫారిన్ ఎఫ్డిఐస్ అంటున్నాం. ఇప్పుడు స్పేస్ సెక్టర్లో రీసెంట్గా 100% ఎఫ్డిఐస్కి ఛాన్స్ ఇచ్చారు గవర్నమెంట్.
సో అంటే దానివల్ల ఏమవుతుంది, ఎఫ్డిఐస్ వాళ్ళు రావడం వల్ల ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. సో వాటిని స్క్రూటనైజ్ చేయడానికి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేశారండి. ఏ ఇయర్లో అంటే 1968లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత సో నాట్ ఓన్లీ ఎఫ్డిఐ, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కూడా, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కూడా, వీటిని కూడా మనం స్క్రూటనైజ్ చేసేదానికి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా 1991లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డును కూడా ఎస్టాబ్లిష్ చేశారండి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఏ ఇయర్లో అంటే 1991లో. నెక్స్ట్ వన్, at a higher levels of development, which sector of the economy contributes less to the GDP? సో హయ్యర్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్ పెరుగుతున్నా కూడా జీడిపి కాంట్రిబ్యూషన్ని లీస్ట్ ఉండేది ఏదని అడుగుతున్నాడు. ఏది అడిగితే అగ్రికల్చర్ సెక్టార్ అండి. అగ్రికల్చర్ సెక్టార్ ఇండియాలో దీంట్లో వర్కర్స్ ఎంతమంది ఉన్నారంటే 80% ఉంటే, 80% ఉంటే ఈవెన్ ఇండిపెండెన్స్ అప్పుడు 80% జీడిపి కాంట్రిబ్యూషన్ వీళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడు అరౌండ్ 11%కి పడిపోయారు వీళ్ళు. 80% వర్కర్స్ ఇప్పుడు కూడా అగ్రికల్చర్ సెక్టార్లో ఉంటే వీళ్ళ జీడిపి కాంట్రిబ్యూషన్ 17% ఉందండి అగ్రికల్చర్ సెక్టార్. సో సర్వీస్ సెక్టార్ వీళ్ళు ఎంప్లాయీస్ తక్కువ, కాంట్రిబ్యూషన్ ఎక్కువ. 53% సర్వీస్ సెక్టార్ నుంచి జీడిపి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇండస్ట్రియల్ సెక్టార్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, సో రిమైనింగ్ 30% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్నారండి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 30% వీళ్ళు జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ద ప్రెసిడెంట్ ఈస్ సాటిస్ఫైడ్ విత్ ద గవర్నర్స్ రిపోర్ట్, he may declare president rule under article 356, but such proclamation is initially for a period of dash అంటున్నాడు. సో మనకు నేషనల్ ఎమర్జెన్సీ అనే కాన్సెప్ట్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనే కాన్సెప్ట్స్లో నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనే 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, సో ఇక్కడ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, థర్డ్ వన్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352, స్టేట్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356, స్టేట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360. సో ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్, ఈ ఎమర్జెన్సీని ఎవరు ఇంపోజ్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఇంపోజ్ చేస్తారండి. ఎమర్జెన్సీని ఎవరు ఇంపోజ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఇంపోజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఈ స్టేట్ ఎమర్జెన్సీ అనే కాన్సెప్ట్స్లో ఈ స్టేట్ ఎమర్జెన్సీని ఎప్పుడు ఇంపోజ్ చేయాలి అంటే ఒక స్టేట్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు, స్టేట్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు, అంటే ఏ పార్టీకి కంప్లీట్ మెజారిటీ రాలేదు, సో సీఎం అవ్వడానికి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఎదురు కొట్టుకుంటున్నారు. ఆ టైంలో గవర్నర్ రికమెండ్ చేయొచ్చండి. గవర్నర్ రికమెండ్ చేయొచ్చు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయమని చెప్పి. అండ్ గవర్నమెంట్ ఫెయిల్ టు కంట్రోల్ లా అండ్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేకపోతే గవర్నమెంట్, అప్పుడు కూడా గవర్నర్ ప్రెసిడెంట్ రూల్కి రెఫర్ చేయొచ్చండి. సో అప్పుడు ప్రెసిడెంట్ దీన్ని వెరిఫై చేసి ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేస్తారు. సో పేరుకి మాత్రం ప్రెసిడెంట్ రూల్ ఉన్నా కూడా గవర్నర్ రూల్ చేస్తాడండి ఆ టైంలో. సో ఇది మనకు స్టేట్ ఎమర్జెన్సీ. అయితే ఇక్కడ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటి అంటే, సో
స్టేట్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినంత మాత్రాన పార్లమెంట్ దీన్ని ఖచ్చితంగా బిల్ పాస్ చేయాలి. 2 హౌజెస్లోనూ పార్లమెంట్ ఖచ్చితంగా బిల్ పాస్ చేయాలి. అండ్ అది కూడా ఏంటంటే వితిన్ 2 months లోపలే బిల్ పాస్ చేయాలి. వితిన్ 2 months లోపల పార్లమెంట్ బిల్ పాస్ చేయాలి. పార్లమెంట్ బిల్ పాస్ అవ్వాలి, వితిన్ 2 months లోపల పాస్ చేయాలి. అండ్ ఇంకొక పాయింట్ చెప్తాను ఇక్కడ, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మ్యాక్సిమం టైం ఎంత ఉంటుందంటే ప్రెసిడెంట్ రూల్ మ్యాక్సిమం టైం ఎంత అంటే 6 months అండి. 6 months ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు స్టేట్లో. ఒకవేళ మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే అప్ టు 3 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. అప్ టు 3 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే మ్యాక్సిమం ఎన్ని మంత్స్ ఇంపోజ్ చేయాలి? 6 months ఇంపోజ్ చేయాలి. కానీ ఎక్స్టెండ్ చేసుకుంటే 3 years వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. అది ఎలా ఎక్స్టెండ్ చేయాలి అంటే ఎవ్రీ 6 monthsకి దాన్ని రెన్యువల్ చేస్తున్నట్టు చేయాలి. ఎవ్రీ 6 monthsకి దాన్ని రెన్యువల్ చేస్తూ వెళ్ళాలి. అంటే పార్లమెంట్ మళ్ళీ వాటిని ఎవ్రీ 6 monthsకి బిల్ పాస్ చేస్తూనే ఉండాలి. సో ఇది మనకు స్టేట్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ ఎంత అంటే 356. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నారు చూడండి. ఇనిషియల్లీ ఫర్ పీరియడ్ ఆఫ్ ఎన్ని మంత్స్ ఇంపోజ్ చేయొచ్చు? 6 months ఇంపోజ్ చేయొచ్చు అంతే. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు సెన్సస్ 2011 విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ ఈ స్పోకెన్ బై ది లీస్ట్ పాపులేషన్ ఇన్ ఇండియా అంటున్నాడు. సో 2011 సెన్సస్ ప్రకారం ఏ లాంగ్వేజ్ తక్కువ మాట్లాడతారని అడుగుతున్నాడు. ఏ లాంగ్వేజ్ తక్కువ మాట్లాడతారంటే అకార్డింగ్ టు 2011 మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయండి? 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అయితే వీటిలో లీస్ట్ మాట్లాడేది ఎవరు అంటే సాంస్క్రిట్ అండి. అరౌండ్ 24,821 మెంబర్స్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారం 24,821 మెంబర్స్ మాత్రమే సాంస్క్రిట్ మాట్లాడుతున్నారంట. సో ఆ తర్వాత తక్కువ మాట్లాడే లాంగ్వేజ్ ఏంటంటే బోడో. ఆ తర్వాత మణిపురి, కొంకిని, ఆ తర్వాత డోగ్రీ. సో ఇవి లీస్ట్ స్పీకింగ్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. ఫస్ట్ సాంస్క్రిట్ లీస్ట్ ఎవరంటే సాంస్క్రిట్, ఆ తర్వాత బోడో, ఆ తర్వాత మణిపూర్, ఆ తర్వాత కొంకిని, ఆ తర్వాత డోగ్రీ. సరే, హైయెస్ట్ మాట్లాడేది ఎవరు? హైయెస్ట్ మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి అంటే హిందీ అండి. ఆల్మోస్ట్ 43.63% ఇండియాలో హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సెకండ్ హైయెస్ట్ ఏది చెప్తారా? తెలుగు అండి. సెకండ్ ఎక్కువ మాట్లాడే లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు. నెక్స్ట్ వన్, వేర్ విల్ ద డెజర్ట్ ఫెస్టివల్ 2024 బీ హెల్డ్ ఫ్రమ్ February 22 to February 24? February 22 నుంచి February 24 వరకు డెజర్ట్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే జైసల్మేర్లో జరుగుతుందండి. ఇది రాజస్థాన్ స్టేట్లో ఉంటుంది. డెజర్ట్ ఫెస్టివల్ ఎవ్రీ ఇయర్ కూడా ఎక్కడ జరుగుతుందంటే రాజస్థాన్ స్టేట్లో జరుగుతుందండి, జైసల్మేర్లో. సో ఇండియాలో లీస్ట్ రెయిన్ఫాల్ ఉండే ప్లేసెస్లో సెకండ్ ప్లేస్ ఏదంటే జైసల్మేర్ అండి. రెయిన్ఫాల్లో సెకండ్. ఇక్కడ ఓన్లీ 12 centimeters రెయిన్ఫాల్ పడుతుంది. ఫస్ట్ ఎవరు అంటే లేహ్ అండి. లేహ్లో ఓన్లీ 5 centimeters రెయిన్ఫాల్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ద సైన్స్ ఆఫ్ చార్జెస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ఆర్ డాష్ రెస్పెక్టివ్లీ. సో ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ యొక్క చార్జెస్ ఎలా ఉంటాయి? సో ఎలక్ట్రాన్ ఎవరు కనుక్కున్నారండి? జేజే థామ్సన్ కనుక్కున్నారు. వీళ్ళకి ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ప్రోటాన్
రూథర్ ఫోర్డ్ కనుక్కున్నారు. దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూట్రాన్ జేమ్స్ చాడ్విక్ కనుక్కున్నారు. దీనికి న్యూట్రల్ ఛార్జ్ ఉంటుంది. సో ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్ మనకు న్యూక్లియస్లో ఉంటే ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ న్యూక్లియస్లో ఉంటే ఎలక్ట్రాన్ మాత్రం న్యూక్లియస్ సరౌండింగ్లో రొటేట్ అవుతూ ఉంటుందండి. ఇది అవుటర్లో ఉంటుంది. న్యూక్లియస్లో ఎవరెవరు ఉంటారంటే ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ఉంటారు. ఎలక్ట్రాన్ మాత్రం ఆ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో మన ఆన్సర్ చెప్తారా? ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ కదా. సో నెగటివ్, పాజిటివ్, న్యూట్రల్. బి అనేది మన ఆన్సర్ అవుతుంది. విచ్ రివర్ ఫ్లోస్ ఇన్ టు ద ఉలార్ లేక్ ఇన్ ద నార్త్ అండ్ దెన్ టు బారాముల్లా అంటున్నాడు. సో ఉలార్ లేక్ ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏదో చెప్తారా? ఉలార్ లేక్ అండి. ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏదని అడిగితే ఉలార్ లేక్. ఇది మనకు ఏ స్టేట్లో ఉంటుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో ఉంటుంది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి జీలం రివర్, ఇండస్ రివర్ ట్రిబ్యూటరీ అయినటువంటి జీలం రివర్, ఇది దీని యొక్క ఆరిజిన్ ఎక్కడ అంటే వెరీనాగ్. ఆరిజిన్ ఎక్కడ అంటే వెరీనాగ్ అండి. వెరీనాగ్ అనే ప్లేస్లో ఇది ఆరిజినేట్ అవుతుంది. ఇది ఆరిజినేట్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే ఈ ఉలార్ లేక్ వైపుకి, ఇప్పుడు ఉలార్ లేక్ ఇక్కడ ఉండింది అనుకోండి, ఇది నార్త్ డైరెక్షన్ ట్రావెల్ అవుతుందండి. ఆ తర్వాత నుంచి మళ్ళీ సదరన్ డైరెక్షన్కి వచ్చి బారాముల్లాకు వస్తుంది. ఆ తర్వాత పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి చీనాబ్ రివర్లో మెర్జ్ అయిపోతుందండి. చీనాబ్ రివర్లో మెర్జ్ అవుతుంది. సో ఏ రివర్ ఫ్లో అవుతుందంటే జీలం రివర్ అండి. జీలం రివర్ పైన ఒక ప్రాజెక్ట్ ఉంది. జీలం రివర్ మీద ఒక ప్రాజెక్ట్ ఉంది. అది ఇండియాకి పాకిస్తాన్కి కాన్ఫ్లిక్ట్లో ఉంది. ఏ ప్రాజెక్ట్ చెప్తారా? కిషన్ గంగా ప్రాజెక్ట్ అండి. కిషన్ గంగా ప్రాజెక్ట్. ఇండస్ రివర్ ట్రిబ్యూటరీస్లో ఒక్క ట్రిబ్యూటరీ మాత్రమే ఇండియాలో కాకుండా బయట ఆరిజినేట్ అవుతుంది. ఆ ట్రిబ్యూటరీ ఏదంటే సట్లెజ్ రివర్. ఇది దీని ఆరిజినేషన్ ఎక్కడ అంటే రాకాసి లేక్, టిబెట్లోని రాకాసి లేక్ అండి. బియాస్ రివర్, ఇది స్మాలెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్ అండి. ఇండస్ రివర్కి స్మాలెస్ట్ ట్రిబ్యూటరీ రివర్ అంటే బియాస్ రివర్. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ రోట్ గులాంగిరి? గులాంగిరి అనే మ్యాగజైన్ని ఎవరు రాశారని అడుగుతున్నాడు. ఎవరు రాశారంటే గులాంగిరి అనేది మహారాష్ట్రలో క్యాస్ట్ సిస్టమ్కి అగైనెస్ట్గా రాసినటువంటి ఒక బుక్ అండి. అగైనెస్ట్ క్యాస్ట్ సిస్టమ్కి అగైనెస్ట్గా రాసినటువంటి ఒక బుక్. ఎవరు రాశారా దీన్ని అంటే జ్యోతిబా పూలే గారు రాశారండి. జ్యోతిబా పూలే. సో వీళ్ళ వైఫ్ పేరు ఏంటి? సావిత్రిబాయి పూలే. వీళ్ళు కూడా ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం ఫస్ట్ కాలేజ్ స్టార్ట్ చేసిన పర్సన్ ఎవరంటే సావిత్రిబాయి పూలే అండి. ఎవరు? సావిత్రిబాయి పూలే. సరే, మరి అంబేద్కర్ రాసిన ఒక బుక్ పేరు చెప్తారా? అంబేద్కర్ రాసినటువంటి ఒక బుక్ పేరు చెప్తారా? ది అన్టచబుల్స్. ఇది అంబేద్కర్ గారు రాశారండి. మహాత్మా గాంధీ గారు రాసినటువంటి కొన్ని బుక్స్ చెప్తారా? ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఇంకా హిందూ స్వరాజ్.
హిందూ స్వరాజ్. ఇంకా ఇంకొక బుక్ చెప్పండి ఏదైనా. ద కాంక్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్. కాంక్వెస్ట్ ఆఫ్ సెల్ఫ్. ఇవన్నీ కూడా గాంధీజీ గారు రాసినటువంటి కొన్ని బుక్స్ అండి. బాలగంగాధర్ తిలక్ ఒక రాసిన బుక్స్ చెప్తారా? బాలగంగాధర్ తిలక్ వచ్చి రాసిన ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. ద మరాఠీ. ఇవన్నీ కూడా బాలగంగాధర్ తిలక్ రాశారండి. నెక్స్ట్ వన్, ద సలాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా అంటున్నాడు. సలాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఇది ఏ యూనియన్ టెరిటరీలో ఉందని అంటున్నాడు. ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుందండి. సలాల్ అనేది మనకు చీనాబ్ రివర్ మీద ఉంటుంది. ఏ రివర్ మీద ఉంటుంది? చీనాబ్ రివర్ మీద ఉంటుంది. సో ఈ చీనాబ్ రివర్ మీద ఒక ప్రాజెక్ట్ కూడా ఉంది. ఏ ప్రాజెక్ట్ చెప్తారా? బాగ్లీహార్ ప్రాజెక్ట్. ఇది కూడా ఇండియాకి పాకిస్తాన్కి డిస్ప్యూటెడ్ ప్రాజెక్ట్. అండ్ అఫ్ కోర్స్ సలాల్ ప్రాజెక్ట్ కూడా, సలాల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కూడా ఇండియాకి పాకిస్తాన్కి డిస్ప్యూట్లో ఉందండి. ఇండియాకి పాకిస్తాన్కి డిస్ప్యూట్లో ఉంటుంది. సరే, మరి ఇండియాలో ఇంకొన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్స్ ఏమేమి ఉన్నాయి? ఇండియాలో నాగార్జున సాగర్ ఎక్కడుందో చెప్తారా? నాగార్జున, ఇప్పుడు ఇండియాలో కొన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ చెప్తాను చూడండి. నాగార్జున సాగర్, ఎక్కడుందా అండి? ఏపీ అండ్ తెలంగాణ స్టేట్లో ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో ఉంటాయి. తెహ్రీ భగీరథి రివర్ మీద ఉంటుంది. ఉత్తరాఖండ్ స్టేట్. నాగార్జున సాగర్ ఏ రివర్ మీద ఉంటుంది? కృష్ణా రివర్ మీద ఉంటుందండి. శ్రీశైలం ఇది కూడా కృష్ణా రివర్ మీదే ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో. సర్దార్ సరోవర్ నర్మదా రివర్ మీద ఉంటుంది. గుజరాత్ స్టేట్లో ఉంటుంది. బాక్రా నంగల్ సట్లెజ్ రివర్ మీద ఉంటుందండి. ఇది ఎగ్జామ్స్ చాలా సార్లు అడిగారు. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఏ రివర్ మీద ఉంటుంది అనేసి. సట్లెజ్ రివర్ మీద ఉంటుంది. ఏ స్టేట్లో? హిమాచల్ ప్రదేశ్. స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ ఫిల్మ్ వాజ్ అవార్డెడ్ ది బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ at the Dada Saheb Phalke International Film Festival Awards 2024 దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్లో బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ కేటగిరీలో ఏ మూవీ గెలుచుకుందని అడుగుతున్నాడు. సో దాదా సాహెబ్ ఫిల్మ్ అవార్డ్స్, దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ అవార్డ్స్. సో ఈ ఫంక్షన్ రీసెంట్గా ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగిందండి. ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది. సో ఈ అవార్డ్స్ని మనకు ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే సిన్స్ 2016 నుంచి ఇస్తున్నారండి. 2012లో ఇనిషియేట్ చేశారు కానీ 2016 నుంచి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 2024లో బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో నిలిచిన మూవీ ఏంటంటే జవాన్ అండి. బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో నిలిచిన ఫిల్మ్ ఏంటంటే జవాన్. 12th ఫెయిల్ మూవీ బెస్ట్ క్రిటిక్ చాయిస్ అవార్డు వచ్చింది. బెస్ట్ క్రిటిక్స్ చాయిస్ అవార్డు ఏ మూవీకి వచ్చిందంటే 12th ఫెయిల్కి వచ్చింది అండి. అండ్ బెస్ట్ డైరెక్టర్ వచ్చి సందీప్ రెడ్డి వంగ. ఏ మూవీకి అంటే యానిమల్ మూవీకి వచ్చింది.
ఆ తర్వాత బెస్ట్ హీరో, బెస్ట్ యాక్టర్ వచ్చి షారుఖ్ ఖాన్ గారికి వచ్చిందండి. బెస్ట్ యాక్టర్ షారుఖ్ ఖాన్ గారికి వచ్చింది జవాన్ మూవీకి. బెస్ట్ యాక్ట్రెస్ రాణి ముఖర్జీ గారికి వచ్చిందండి. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అంటే విలన్ క్యారెక్టర్లో బాబీ డియోల్ గారికి వచ్చింది యానిమల్ మూవీలో. సో ఇది మనకు దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ అవార్డ్స్. సో బెస్ట్ ఫిల్మ్ ఏదంటే జవాన్ మూవీకి వచ్చిందండి. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఉమెన్ టేక్ పార్ట్ ఇన్ మోడర్న్ ఒలింపిక్స్ ఫర్ ది ఫస్ట్ టైం అంటున్నాడు. సో మోడర్న్ ఒలింపిక్స్లో ఉమెన్స్ ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేశారని అడుగుతున్నాడు. సో ఒలింపిక్స్ అనేవి 1896లో ఏథెన్స్లో జరిగిందండి. ఫస్ట్ ఒలింపిక్స్. సెకండ్ ఒలింపిక్స్ మనకు 1900 నుంచి జరిగాయి. 1900లో ప్యారిస్లో జరిగాయి. సో ఈ ప్యారిస్ ఒలింపిక్స్లోనే ఫస్ట్ ఉమెన్స్ ఉమెన్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఇంకా ఇదే టైంలోనే ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది. ఇండియా పార్టిసిపేషన్ కూడా ఏ ఇయర్ నుంచి అంటే 1900 నుంచి ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి ఇండియా కూడా పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఏ ఇయర్లో జరిగిందంటే 1900. సో ఇక్కడ మనకు ఒక్క పాయింట్. సో ఇయర్ 2024 ఒలింపిక్స్లో మనకు మొత్తం ఎన్ని మెడల్స్ వచ్చాయి? 6 మెడల్స్ వచ్చాయి. ఒక సిల్వర్, 5 బ్రోంజ్ మెడల్స్ వచ్చాయి. ఒక సిల్వర్ మెడల్, 5 బ్రోంజ్ మెడల్స్ వచ్చాయి. దీంట్లో మనకి ఇండియా ర్యాంక్ ఎంతంటే 71st ర్యాంక్ అండి. 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? ప్యారిస్లో జరిగాయి. నెక్స్ట్ వన్, దివానీ కోహీ వాజ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ డాష్ ఇంట్రడ్యూస్డ్ బై మహమ్మద్ బిన్ తుగ్లక్. సో తుగ్లక్ డైనాసిటీలో మహమ్మద్ బిన్ తుగ్లక్ దివానీ కోహీ అనే ఒక మినిస్ట్రీని క్రియేట్ చేశాడు. అంటే ఈ మినిస్ట్రీ దేనికోసం అంటే అగ్రికల్చర్ కోసమే, ఒక అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ కోసం దీన్ని క్రియేట్ చేశారండి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి దీన్ని క్రియేట్ చేశాడు. మరి అసలు ఏం చేశారు? దివానీ కోహీలో ఏం చేశారు అంటే మోర్ ల్యాండ్ని కల్టివేషన్లోకి తీసుకురావడం. ప్రైమరీ డ్యూటీ ఏంటంటే టు బ్రింగ్ మోర్ ల్యాండ్ ఇంటూ కల్టివేషన్. ఎక్కువ ల్యాండ్ని కల్టివేషన్లోకి తీసుకురావడం. ఇంకా లోన్స్ ప్రొవైడ్ చేశారండి. దేనికోసం? టు బై సీడ్స్, విత్తనాలు పర్చేస్ చేయడానికి. టు డ్వెల్ వెల్స్, బావుల్ని తవ్వుకోవడానికి. టు పర్చేస్ క్యాటిల్, సో క్యాటిల్స్ పర్చేస్ చేయడానికి. వీటికి అన్నిటికీ కూడా లోన్స్ ప్రొవైడ్ చేశారు. దేంట్లో? దివానీ కోహీలో. దేని గురించి చెప్తా? దివానీ కోహీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గురించి చెప్తుందండి. ఎవరి టైంలో? మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో. నెక్స్ట్ వన్, దంతి వర్మన్ ఆర్ దంతి దుర్గా వాజ్ ది ఫౌండర్ ఆఫ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్ అంటున్నాడు. సో దంతి దుర్గా స్టార్ట్ చేసిన డైనాసిటీ పేరు ఏంటంటే రాష్ట్రకూట డైనాసిటీ అండి. రాష్ట్రకూట డైనాసిటీని ఎవరు స్టార్ట్ చేశారంటే దంతి దుర్గా స్టార్ట్ చేశారు. వీళ్ళ క్యాపిటల్ ఏంటంటే మాన్యకేట. ఇది కర్ణాటక స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ వన్, సెల్లింగ్ ఆఫ్ బాండ్స్ బై ద ఆర్బీఐ విల్ కాస్ట్ మనీ సప్లై టు డాష్ అంటున్నాడు. సో సెల్లింగ్ ఆఫ్ బాండ్స్ బై ఆర్బీఐ. సో మనకు
ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. మానిటరీ పాలసీలో ఆర్బీఐ మానిటరీ పాలసీలో మనకు వన్ ఆఫ్ ద టూల్ ఏంటంటే మానిటరీ పాలసీ టూల్. ఆర్బీఐ మానిటరీ పాలసీ టూల్ ఏంటంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. అంటే ఏం చేస్తుందంటే ఆర్బీఐ పర్చేస్ అండ్ సేల్ గవర్నమెంట్ బాండ్స్ని పర్చేస్ కానీ సేల్ కానీ చేస్తుందండి. పర్చేస్ కానీ సేల్ కానీ చేస్తుంది. ఎప్పుడు పర్చేస్ చేస్తుంది, ఎప్పుడు సేల్ చేస్తుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు కేసులు ఏం జరుగుతాయి. ఇప్పుడు ఆర్బీఐ పర్చేస్ చేసింది అనుకుందాం. ఆర్బీఐ పర్చేస్ చేసింది అనుకుందాం. గవర్నమెంట్ బాండ్స్ని ఆర్బీఐ పర్చేస్ చేసింది. ఆర్బీఐ పర్చేస్ చేస్తే ఆర్బీఐ మనీని చెక్ ఫామ్లో ఇవ్వాలి కదా. ఆర్బీఐ చెక్ ఫామ్లో మనీ ఇస్తుందండి. ఆర్బీఐ చెక్ ఇస్తుందండి. దాని మీనింగ్ ఏంటి? వాడి దగ్గర ఉండే ఆర్బీఐ దగ్గర ఉండే రిజర్వ్స్ తగ్గిపోతాయి. రిజర్వ్స్ ఏమవుతాయి? తగ్గుతాయి. దానివల్ల ఏమవుతుంది? మనీ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. మార్కెట్లో మనీ సప్లై పెరుగుతుంది. ఎప్పుడు? ఆర్బీఐ పర్చేస్ చేసినప్పుడు. ఆర్బీఐ ఏదైనా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి. ఈరోజు నేను ఏదైనా ఒక వస్తువు పర్చేస్ చేస్తున్నాడు అంటే నా దగ్గర ఉండే అమౌంట్ ఏమైపోతుంది? నేను రిజర్వ్ చేసుకున్న అమౌంట్ ఏమవుతుంది? తగ్గుతుంది. నా దగ్గర అమౌంట్ తగ్గిపోయేసి మార్కెట్లో అమౌంట్ మనీ సప్లై అనేది ఏమవుతుందంటే పెరుగుతుంది. రైట్? సో ఇది ఆర్బీఐ పర్చేస్ చేసినప్పుడు. ఒకవేళ ఆర్బీఐ సేల్ చేస్తే, ఆర్బీఐ సేల్ చేసింది అనుకోండి. సో కస్టమర్ దగ్గర ఏమవుతుంది? కస్టమర్ దగ్గర మనీ అనేది ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అంటే బాండ్స్ పర్చేస్ చేసుకుంటాడు, అమౌంట్ ఏమైపోతుంది? ఖర్చు పెట్టేస్తాడు. వాళ్ళ దగ్గర ఏమవుతుంది? అమౌంట్ అనేది ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే మనీ తగ్గుతుంది. అంటే మనీ సప్లై అనేది తగ్గిపోతుంది. సో ఆర్బీఐ సేల్ చేసినప్పుడు మనీ సప్లై తగ్గుతుంది. ఆర్బీఐ పర్చేస్ చేసినప్పుడు మనీ సప్లై అనేది పెరుగుతుంది. ఇలా మనకు మార్కెట్ ఆపరేషన్స్ని కంట్రోల్ చేస్తుంది ఇది. సో మనీ సప్లై టు ఏమైపోతుంది? సేల్ చేసినప్పుడు సెల్లింగ్ ఆఫ్ బాండ్స్ బై ఆర్బీఐ బాండ్స్ సేల్ చేసినట్టు ఏమైపోతుంది? మనీ సప్లై డిక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ mentions about the right of the Advocate General of a state to speak in the state legislature. So అడ్వకేట్ జనరల్ స్టేట్ లెజిస్లేచర్లో స్పీక్ చేయడం అంటే మాట్లాడడానికి ఏ ఆర్టికల్ ప్రొవిజన్ ఇస్తుందని చెప్తున్నాడు. సో అడ్వకేట్ జనరల్ ఎవరు? అటార్నీ జనరల్ ఎవరు? హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఏ కంట్రీ. అటార్నీ జనరల్ ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఏ స్టేట్. హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఏ స్టేట్. ఒక స్టేట్కి హైయెస్ట్ లా ఆఫీసర్ ఎవరు అంటే అడ్వకేట్ జనరల్. ఒక కంట్రీకి హైయెస్ట్ లా ఆఫీసర్ అడిగితే అటార్నీ జనరల్. అక్కడ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఇక్కడ అడ్వకేట్ జనరల్ని ఆర్టికల్ 175 ప్రకారం గవర్నర్ అపాయింట్ చేస్తాడండి. ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్ అపాయింట్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 175 ప్రకారం ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ అపాయింట్ చేస్తాడు. అయితే ఈయన అటార్నీ జనరల్ కూడా ఏం చేయొచ్చు అంటే అటార్నీ జనరల్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఇన్ లోక్సభ ఆర్ రాజ్యసభ. రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ అటార్నీ జనరల్ మెంబర్ కాదు ఎప్పుడు కూడా. కానీ అతను మాట్లాడడానికి ప్రొవిజన్ ఉంటుంది. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ కూడా హీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఇన్ అసెంబ్లీ ఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎక్కడ కానీ మెంబర్ కాదు, కానీ ఇతను మాట్లాడచ్చు. అది ఆ ప్రొవిజన్ ఇచ్చే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 177 అండి.
నెక్స్ట్ వన్, which of the following states or union territories of India receives the highest average annual rainfall? సో ఏ స్టేట్లో హైయెస్ట్ రెయిన్ఫాల్ ఉంటుంది? ఏ స్టేట్లో అని చెప్పుకోరు? మేఘాలయలో ఉంటుంది అండి. ఎందుకు? డ్యూ టు ఖాసీ హిల్స్. ఇది బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ని అడ్డగించి మేఘాలయలో హైయెస్ట్ రెయిన్ఫాల్ కురిపిస్తుంది అండి, ఖాసీ హిల్స్. సో ఇక్కడ ఉన్నటువంటి మాసిన్ రామ్లో కానివ్వండి, నెక్స్ట్ చిరపుంజి, ఈ రెండు ప్లేసెస్లో వరల్డ్లోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ ఉంటుంది. అండ్ మోస్ట్ వెటెస్ట్ ప్లేస్ ఇన్ ద ఎర్త్ అని అడిగితే కూడా మాసిన్ రామ్ అండ్ చిరపుంజి. సో లద్దాఖ్లో లీస్ట్ రెయిన్ఫాల్ ఉంటుందండి. లీస్ట్ రెయిన్ఫాల్ లద్దాఖ్లో ఉంటుంది. ఎంత అంటే 5 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉంటుంది. ఇక్కడ జైసల్మీర్ సెకండ్ లీస్ట్, ఇక్కడ 12 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉంటుందండి. సో లీస్ట్ రెయిన్ఫాల్ ఉండేది ఎక్కడ అంటే లద్దాఖ్. హైయెస్ట్ రెయిన్ఫాల్ ఉండే స్టేట్ ఏదైనా అడిగితే మేఘాలయ, మాసిన్ రామ్ అండ్ చిరపుంజీలో. విచ్ ఈస్ ద లాంగెస్ట్ కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా అంటున్నాడు. విచ్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇన్ ఫిబ్రవరి 2024. ఫిబ్రవరిలో మోడీ గారు ఒక ఇండియాలోనే లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ని స్టార్ట్ చేశారండి. ఎంత లాంగ్ అంటే 2.32 కిలోమీటర్స్ లాంగ్ అండి. 2.32 కిలోమీటర్స్ లాంగ్ కేబుల్ బ్రిడ్జ్ని స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే గుజరాత్ స్టేట్లో దీన్ని స్టార్ట్ చేశారు. దీని పేరు ఏంటంటే సుదర్శన్ సేతు. ఇది ద్వారకాను కనెక్ట్ చేస్తుందండి. కాబట్టి దీని పేరేం పెట్టారంటే సుదర్శన్ సేతు అని పెట్టారు. హౌరా బ్రిడ్జ్ ఎక్కడ ఉంది చెప్తారా? కలకత్తాలో ఉంటుందండి. పంబన్ బ్రిడ్జ్ తమిళనాడు స్టేట్లో ఉంటుంది. రామేశ్వరంని తమిళనాడు స్టేట్లో ఉంటుందండి పంబన్ బ్రిడ్జ్. నెక్స్ట్ వన్, వేర్ ఈజ్ ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెయిర్ సమ్మక్క సారక్క మేడారం జాతర హెల్డ్ అంటున్నాడు. సమ్మక్క సారక్క మేడారం జాతర ఎక్కడ జరుగుతుందంటే ములుగు డిస్టిక్ ఇన్ తెలంగాణ స్టేట్లో జరుగుతుందండి. ఏషియాలోనే లార్జెస్ట్ ట్రైబల్ ఫెయిర్, ఏషియాలోనే లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ 4 days జరుగుతుంది. ఎన్ని డేస్ జరుగుతుంది? 4 days జరుగుతుందండి. ఎక్కడ జరుగుతుందంటే తెలంగాణ స్టేట్లో జరుగుతుంది. నెక్స్ట్ వన్, వేర్ విల్ ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ప్లాంట్ బీ సెటప్ అంటున్నాడు. సో ఇండియాలో లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ప్లాంట్ ఎక్కడ సెటప్ చేశారని అడుగుతున్నాడు. సో రీసెంట్గా ఎన్టీపీసీ వాళ్ళు, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు, ఎన్టీపీసీ వాళ్ళు వీళ్ళకి ఒక టార్గెట్ ఉందండి. ఏంటంటే 2032కి 60 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీని ప్రొవైడ్ చేయాలని. చెప్పి 2032కి వీళ్ళకి టార్గెట్ ఉంది. 60 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ కావాలని. సో దీనికి వీళ్ళు ఏం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్తో రీసెంట్గా టైఅప్ అయ్యారండి. ఎలా టైఅప్ అయ్యారంటే పర్ డే 1200 tons పర్ డే గ్రీన్ ఎనర్జీని, గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయాలి. చేయాలని చెప్పి రీసెంట్గా వీళ్ళు ఏపీ గవర్నమెంట్తో టైఅప్ అయ్యారండి. సో ఇది ఎక్కడంటే రీసెంట్గా ఒక బాయిలర్ పేలిపోయి 18 members చనిపోయారు కదా వైజాగ్లో, అచ్యుతాపురం. ఆ సెడ్జ్లోనే దీన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి ఫిబ్రవరిలో ఏపీ గవర్నమెంట్ అండ్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు రెండు కూడా టైఅప్ చేసుకున్నాయి. ఎక్కడ అంటే విశాఖపట్నంలో. సో ఇది మనకు మార్క్ టెస్ట్ నెంబర్ 210 GS పేపర్. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.